Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మీకు సింపుల్గా 2 రెసిపీ అయితే చెప్పబోతున్నాను. ఇడ్లీ దోశలకి పల్లీ చట్నీ, అలాగే పాలకూర వెల్లుల్లి కారం అండి. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పల్లీ చట్నీ కోసము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ అయితే వేసుకున్నాక పల్లీలు అయితే అందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాము. అలాగే ఒక చిన్న ఆనియన్ అయితే వేసుకుందాము కట్ చేసుకొని. అలాగే 4 నుంచి 5 వరకు గ్రీన్ చిల్లీ అండి వేసుకొని అందులో కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకున్నాం. సో ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అండి, రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టించుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం అందులో పోపు అయితే యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి, రెసిపీ అయితే చాలా బాగుంటుంది. పోపులోకి జీలకర్ర, ఆవాలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిరపకాయలండి ఇలా పోపు వేసేసుకొని మన పల్లీ చట్నీ అయితే రెడీ చేసుకుందాం. టేస్ట్ అయితే ఏమండి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ అయితే చూసేద్దామండి. అదే పాలకూర వెల్లుల్లి కారం అండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఈజీగా కారంగా తినాలి అనుకుంటే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ముందుగా అయితే ఇలా పాలకూర అయితే ఒక పెద్ద కట్ట తీసుకొని ముందుగా వాష్ చేసి ఇలా చిన్నవిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పాలకూర ఎవరైనా తినలేని వారైతే ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక మనము మిక్సీలో అయితే ఒక మీడియం సైజు టమాటా అండి 2 నుంచి 3 వరకు తీసుకొని, అలాగే వెల్లుల్లి రెప్పలు ఒక ఫుల్ వెల్లుల్లి రెప్పలు తీసుకోవాలి. అందులో కారం తగినంత కారం వేసుకొని, అలాగే పసుపు కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టించుకోవాలండి పేస్ట్ లాగా. ఇప్పుడు మనము ముందుగా స్టవ్ వెలిగించి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడైతే ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అయితే అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా పాలకూర, అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. బాగా అప్పుడప్పుడు ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందామండి. ఇలా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ బయట వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. సో ఫైనల్గా అయితే పాలకూర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. చూసారా, యమ్మీగా ఉందండి, చాలా బాగుంది. ఎప్పుడైనా మనకి పాలకూర తినలేము అనుకుంటే ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.